పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. ఇటు పాక్ సైనిక వాహనంపై దాడి చేస్తుంది. ఈ దాడిలో ఇటు పాక్ సైనిక వాహనం, దాని లోపల ఉన్న సైనికులు ఇటు నుజ్జునుజ్జైపోయిన విజువల్స్ కూడా మనకి అందుతున్నాయి. అయితే ఇప్పటికే బలూచిస్తాన్ తమకు ఒక సెపరేట్ కంట్రీ కావాలంటూ కూడా పాకిస్తాన్ నుండి విడిపోవాలి అంటూ ఇటు పాకిస్తాన్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, లిబరేషన్ ఆర్మీస్ రెండు కూడా విడివిడిగా ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై ద సేమ్ టైం ఆర్మీ పై కూడా దాడి చేస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అటు బలూచిస్తాన్ పాక్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటనలో అటు పాక్ ఆర్మీ వాహనం ఐఈడి బాంబ్స్ దాడిలో ఒక్కసారిగా పైకి లేచి కింద పడి మొత్తానికి కూడా కాలిపోతున్న దృశ్యం మనం చూస్తున్నాము. దీంట్లో 10 మంది పాక్ సైనికులు ట్రావెల్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ 10 మంది కూడా స్పాట్ లోనే మృతి చెందారు. కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. బలూచిస్తాన్ ప్రావిన్సెస్ లోని లజ్బెల్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా పాక్ సైనికులే లక్ష్యంగా ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ BLA దాడులు చేస్తూ వస్తోంది. బలూచిస్తాన్ సరిహద్దుల్లో గస్తీ ఉండాలంటే వణికిపోతున్నారు ఇటు పాకిస్తాన్ సైనికులు. అయితే గస్తీ కోసం ఇటు పాక్ సైనికులు అటుగా వెళ్తూ ఉండగా ఇటు బలూచిస్తాన్ ప్రావిన్సెస్ లోకి ఎంటర్ అయిన అనంతరం కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడింది. BLA అనే సంస్థ ఇటు ఆర్మీ వెహికల్ పై ఐఈడి బాంబులతో దాడి చేసింది. అయితే ఈ బాంబుల కారణంగా ఇటు వెహికల్ లోపల ప్రయాణిస్తున్న సైనికుల్లో 10 మంది సైనికులు మృతి చెందారు. ఇక మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. హుటాహుటిన అక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ ని సైతం మనం చూస్తున్నాము. ఇప్పటికే BLA బలూచిస్తాన్ తమకు ప్రత్యేక కంట్రీ కావాల్సిందిగా పాక్ నుండి విడిపోవాలి అన్నట్టుగా ఇటు బలూచిస్తాన్ కొన్ని నివేదికలను సమర్పిస్తూ వస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం వాటికి ఒప్పుకోవట్లేదు. అయితే దీంతో గతంలో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆపరేషన్ సింధూరులో భాగంగా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఈ రెండు సైన్యాలు కూడా ఇటు భారతదేశానికి లేఖలు పంపిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళంతా కూడా మాకు కేవలం ఇటు ఆయుధ సహాయం చేస్తే చాలు, ఇటు పాకిస్తాన్ ని మ్యాప్ల నుండి లేకుండా చేసేస్తాము అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన వైన మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అయితే బలూచ్ ఆర్మీ ఇటు బలూచిస్తాన్ ను సెపరేట్ గా పాకిస్తాన్ నుండి విడిపోవాలంటూ కూడా పాకిస్తాన్ నుండి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా మారాలి అనేది ఇటు బలూచిస్తాన్ యొక్క ప్లాన్. అయితే దీనికి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అన్నట్టుగా రెండు సైనిక సంస్థలు స్థాపించుకున్నారు. వాళ్ళు అక్కడున్న వాళ్ళు డైరెక్ట్ గా కూడా అక్కడున్న సివిలియన్స్ వీటిని స్థాపించుకున్నారు. అయితే బలూచ్ సివిలియన్స్ అందరూ కూడా పాకిస్తాన్ నుండి తాము విడిపోవాలి అంటూ కూడా కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, లిబరేషన్ ఫ్రంట్స్ ని ఇటు ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి అంటూ ఇటు పాకిస్తాన్ ఇంటర్నేషనల్లీ ఫోర్స్ చేసిన విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసెంట్ పాకిస్తాన్ సైనికులపై దాడికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఐఈడి బాంబ్స్ ను పాకిస్తాన్ సైనికులు ఉన్న ఒక వాహనంపై వేయడంతో ఆ వాహనం పూర్తిగా మంటలతో దగ్ధమైపోయింది. అయితే ఈ బాంబు ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే పాకిస్తాన్ సైనికులు సైతం బలూచ్ లిబరేషన్ లో ఎక్కడ గస్తీ కాయాలను కూడా అక్కడ భయపడిపోతూ వణికిపోతున్న పరిస్థితి. అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి తన సొంత దేశంలోని ప్రజలతోనే ముప్పు ఉంది అన్న సంగతి ఇటు పాకిస్తాన్ ఆర్మీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్న విషయం అని అనుకోవాలి. అయితే బలూచిస్తాన్ అంతకు ముందు నుండి బలూచిస్తాన్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమకు వేరుగా తమకు రాష్ట్ర విభజన అనేది కావాలి, తాము విడి దేశంగా ఉంటాము అంటూ కూడా ప్రకటించుకోవడం, ఆ తర్వాత బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అన్నట్లుగా రెండు సైనిక సంస్థలను ఫామ్ చేసుకుని పాకిస్తాన్ కు సంబంధించిన సైనికుల అంటే ఇటు ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద దాడికి ప్రయత్నించడం, అనంతరం కూడా ఆపరేషన్ సింధూరులో భాగంగా భారతదేశాన్ని సైనిక సహాయం అందిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం, జస్ట్ ఆయుధ సహాయం అందిస్తే చాలు, పాకిస్తాన్ ని తాము చూసుకుంటామంటూ చెప్పడం వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత డెస్పరేట్ గా ఉన్నారో ఇటు పాకిస్తాన్ నుండి విడిపోవడానికి అనేది అర్థమవుతోంది. అయితే ఇటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సైతం ఇటు ఇంటర్నేషనల్లీ మాట్లాడుతూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్స్ ను ఒక టెర్రర్ సంస్థగా గుర్తించాలి అంటూ కూడా ఇటు ఫోర్స్ చేసిన విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇక దీనికి సంబంధించి ప్రెసెంట్ మనం న్యూస్ చూస్తున్నాం. ఐఈడి బాంబ్స్ తో దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది పాక్ సైనికులు స్పాట్ లోనే మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే
రైట్, పాక్ సైన్యంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకు సంబంధించిన దాడికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు పాకిస్తాన్ ఇటు భారతదేశంపై దాడులకు ప్రయత్నిస్తూ ఉంటే అటు సొంత దేశంలోనే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇటు పాకిస్తాన్ సైనికులపై దాడి చేయడం, ఇప్పటికే ఎంతో మంది సైనికులను ఈ దాడుల్లో కోల్పోయింది పాకిస్తాన్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ కు బలూచిస్తాన్ చుక్కులు చూపిస్తోంది. పాక్ సైన్యం చూపిస్తుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచిస్తాన్. ఇటు బలూచిస్తాన్ సెపరేట్ దేశం కావాలి అన్నట్టుగా ముందు నుండి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రెండు సైనిక బృందాలను స్థావరించుకుంది ఇటు బలూచిస్తాన్. ఒకటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇంకొకటి బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ల పేరుతో ఇటు ఈ సైనిక స్థావరాలను నడుపుతోంది బలూచిస్తాన్. అయితే తాము పాకిస్తాన్ లో ఒక భాగంగా ఉండము, తాము పాకిస్తాన్ నుండి విడిపోవాలి అంటూ కూడా ముందు నుండి ఇటు డిమాండ్స్ ను చూపిస్తోంది బలూచిస్తాన్. దీనికి సంబంధించి ఇటు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన డైరెక్ట్ గా ఇంటర్నేషనల్లీ మాట్లాడుతూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అండ్ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్స్ ను టెర్రర్ గ్రూప్ గా ఇటు గుర్తించాలి అంటూ కూడా ఆయన నివేదికను సిద్ధం చేసుకున్న వైనం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ద సేమ్ టైం ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ ఈ రెండు సైనిక ఫోర్సెస్ కూడా ఇటు భారతదేశంతో మాట్లాడటం, భారతదేశానికి ఇటు లెటర్స్ ను పంపించడం, తాము సైనిక బలగాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం, తమకు ఇటు ఆయుధ సహాయం చేస్తే చాలు అంటూ కూడా వాళ్ళు మాట్లాడిన వైన మనం గుర్తు తెచ్చుకోవాలి. అయితే దీంట్లో భాగంగానే ఇవాళ ఇటు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఒక వెహికల్ మీద ఐఈడీ బాంబులతో దాడి చేశారు. దీంతో 10 మంది పాక్ సైనికులు స్పాట్ లోనే మృతి చెందారు, మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు, బట్ తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఈ దాడిని ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా చూస్తోంది? అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల మీద దాడులకు చేపడుతోంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ పాకిస్తాన్ సైన్యాన్ని టార్గెట్ చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA దాడులు చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ సైనిక కాన్వాయ్పై ఐఈడీ దాడి చేసిన నేపథ్యంలో ఈ దాడిలో ఈ పాకిస్తాన్ ఆర్మీ సంబంధించిన వాహనాలు థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు పాకిస్తాన్ మీద థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు పాకిస్తాన్ మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. పాక్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం. అయితే సొంత దేశంలోనే ఇటు ఇట్లా ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళు ఒక సెపరేట్ ఆర్మీని స్థాపించుకోవడం, ఆ తర్వాత ఇట్లా పాకిస్తాన్ ఆర్మీకు సంబంధించిన ఆర్మీ ఆఫీసర్స్ పై ఐఈడీ బాంబులతో తెగబడడం ఇటు పాకిస్తాన్ కు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇంటర్నల్ ఫైట్స్ డీల్ చేస్తూనే ఎక్స్టర్నల్ గా కూడా ఇటు మీటింగ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది పాకిస్తాన్. భారతదేశంపై కొత్తగా ఇటు ఉగ్రవాదులను రెచ్చగొట్టే విధంగా ప్లాన్స్ ను రచిస్తోంది పాకిస్తాన్. ప్రజెంట్ మనం చూస్తున్నాము, ఈ దాడిలో ఐఈడీ బాంబ్స్ దాడిలో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు, మరికొంతమంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.